గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను మీ వి గణేష్, మహేశ్వరి ల్యాబ్, డాక్టర్ బి రాజారావు పిల్లల హాస్పిటల్ బెల్లంపల్లి. ఫ్రెండ్స్, ఈరోజు జరుపుకుంటున్న బాలల దినోత్సవం సందర్భంగా మా మహేశ్వరి ల్యాబ్ తరఫున మరియు మహేశ్వరి పిల్లల దవాఖానా తరఫున బాలలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే ఈరోజు నవంబర్ 14th వరల్డ్ డయాబెటీస్ డే ఫ్రెండ్స్. డయాబెటీస్ గురించి ఒక 2 నిమిషాల్లో మీ అందరికీ చిన్న అవగాహన చెప్దామని మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. దయచేసి వినండి. డయాబెటీస్ గురించి చెప్పాలంటే చాలా లెంతీ సబ్జెక్టు. చిన్నగా చెప్తాను, క్లుప్తంగా చెప్తాను, వినండి ఫ్రెండ్స్. డయాబెటీస్ మీన్స్ మధుమేహ వ్యాధి మరియు చక్కెర వ్యాధి, అతిమూత్ర వ్యాధి, డయాబెటీస్ మెలిటస్, ఏ రకంగా చెప్పినా కూడా అన్నీ ఒకటే ఫ్రెండ్స్. ఈ డయాబెటీస్ గురించి ముఖ్యంగా సిమ్టమ్స్ ఎలా ఉంటాయి ఉన్నప్పుడు మనం నిర్ధారణకు చేయించుకోవడానికి మీకు అవగాహన కల్పించడానికి చెప్తున్నాను ఫ్రెండ్స్. డయాబెటీస్ ముఖ్యంగా వచ్చిన వాళ్ళకి మెయిన్ సిమ్టమ్స్ ఏంటంటే కొందరి విషయాల్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కామన్ సిమ్టమ్స్ చెప్తున్నాను, గమనించండి ఫ్రెండ్స్. అతిగా మూత్రం రావడము, అతిగా దాహం కావడము, అతిగా ఆకలి వేయడము, తర్వాత ఉన్నపళంగా షార్ట్ టర్మ్ వితిన్ 15 days 1 month లోపల బరువు దిగిపోవడం. ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఫ్రెండ్స్, మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ పరిసర ప్రాంతాల్లో కానీ ఎవరైనా ఉంటే వెంటనే మీకు దగ్గరలో ఉన్న డాక్టర్ని కానీ డయాగ్నోస్టిక్ సెంటర్స్ కానీ సంప్రదించి ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ షుగర్ వ్యాధి నిర్ధారణ పరీక్ష చేయించుకోగలరని విన్నపం ఫ్రెండ్స్. దీన్ని మొదటి దశలో గుర్తిస్తే మనం దీనికి సంబంధించిన ఆహార నియమాలు, మరి మందులు, స్ట్రెస్, వీటన్నింటినీ మేనేజ్ చేసుకుంటూ, వ్యాయామం చేసుకుంటూ ఈ వ్యాధిని కంట్రోల్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. షుగర్ వ్యాధిని కంట్రోల్ పెట్టుకోకపోతే ఫ్యూచర్లో లాంగ్ టర్మ్లో ఇతర అవయవాల మీద, అనగా ముఖ్యంగా ఐస్, కిడ్నీస్ మీద కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి అందరూ ఈ దినోత్సవం సందర్భంగా దీని గురించి చర్చించుకొని ఎవరికైనా అటువంటి సిమ్టమ్స్ ఉంటే దగ్గరలో ఉన్న డయాగ్నోస్టిక్ సెంటర్స్కి వెళ్ళి నిర్ధారణ చేయించుకొని మీరు అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటూ నేను మీ వి గణేష్, మహేశ్వరి ల్యాబ్, డాక్టర్ బి రాజారావు పిల్లల హాస్పిటల్ బెల్లంపల్లి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యాపీ డే.